తాటికల్లు ఈ మాట వినగానే మనకు గ్రామీణ వాతావరణం గుర్తుకు వస్తుంది. గ్రామాల్లో అది వేసవి కాలంలో మాత్రమే లభ్యమయ్యే ఈ పానీయంను దివ్య ఔషధంగా చెబుతారు. తాటికల్లులో ముఖ్యంగా పోతు తాటికల్లు చాలా శ్రేష్టంగా భావిస్తారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. కానీ ఏదైనా అతిగా సేవిస్తే ప్రమాదం అనే షరతు తాటికల్లుకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ కల్లుని ఎప్పుడు తాగాలి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎప్పుడు తాగకూడదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నగరాలు పట్టణాలలో నివసించే ప్రజలు ప్రతిరోజు మసాలా ఆహారాలు, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకుంటారు. ఫలితంగా ఉదర సమస్యలతో బాధపడతారు. అలాంటి వారికి కల్లు ఒక మంచి టానిక్ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కల్లులో ఉండే ఔషధ గుణాలు కడుపుని క్లీన్ చేసి జీర్ణ శక్తిని పెంచడంతో పాటు అందులో ఉండే సూక్ష్మజీవి కడుపులో ఉన్న క్యాన్సర్ కారకాన్ని సైతం నాశనం చేస్తుందని అంటారు. ఈ పానీయంలో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ సమృద్ధిగా ఉండటంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరం హైడ్రేట్ అయ్యి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు. అలాగే మలబద్ధక సమస్య, యూరిన్ లో మంట, కిడ్నీలో రాళ్ళ నుండి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉదయాన్నే తగిన మోతాదులో తాటికల్లు సేవించినట్లయితే మంచి ఫలితం ఉంటుందని చెప్తారు. అదే విధంగా రక్తహీనతను నివారించి గుండెకు ఆరోగ్యంతో పాటు కంటికి కూడా మేలు చేస్తుందని చెబుతారు. అయితే చెట్టు నుంచి తీసిన వెంటనే లేదా 30 నిమిషాల వ్యవధిలో తాగితేనే ఈ ఫలితాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. కొన్ని గంటల తర్వాత తాగితే అది పులిసిపోయి ఆల్కహాల్ గా మారిపోతుందని, పులిసిన కళ్ళు తాగితే ఆరోగ్యానికి చేటు చేస్తోందని అంటారు. ఇంకా డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్ కు తాటికల్లు యాంటీబయాటిక్ గా నిపుణులు చెబుతారు. కాగా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ పానీయాన్ని అప్పట్లో బాలింతలకు పెద్దలు ఇచ్చేవారు. వారి శరీరంలో రక్త ప్రసరణ జరగాలని, శరీరంలో రక్తం తొందరగా వృద్ధి చెందటానికి పోతు తాటికల్లు ఒక టానిక్ లాగా పనిచేస్తుందని పూర్వం పెద్దలు నమ్మేవారు. అయితే ఒకప్పుడు గ్రామాలలో ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన తాటికల్లు లభించేది. కానీ ఇప్పుడు అంతా కల్తీమయం కావటంతో కల్లు నాణ్యతను పరిశీలించి స్వీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాటికల్లు తాగటం మంచిదే, అది కూడా పరిమిత మోతాదులోనే తీసుకుంటే మంచిది. మోతాదు మంచిదే, ఏదైనా అతి అనర్థమే కదా.